విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను వివరించారు. ఏపీలో రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ప్రజల్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మల్లాది విష్ణు గారు ఉన్నారు. సార్, చెప్పండి, నియోజకవర్గానికి సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ రకంగా ఉంది? 5 ఏళ్ల పాలనలో ఏ రకంగా వాళ్ళు ప్రజా సంక్షేమానికి దూరమైన పరిస్థితిని మీకు వివరిస్తున్నారు? ప్రజల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ విజయవాడ నగరంలో ఏ ఒక్కరోజు కూడా కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ గెలిపించినటువంటి పరిస్థితి లేదు. విభజన సందర్భంగా అందరినీ గెలిపిస్తే ఏం చేస్తూ ఉన్నారండి? పార్లమెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పార్లమెంట్లో ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన వాళ్ళేమో అధికారుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. రైల్వే మినిస్టర్స్తో లైజన్ చేసుకుని, కోఆర్డినేట్ చేసుకుని, ఢిల్లీలో కూర్చుని ఆ ఫోకస్డ్గా ఎఫర్ట్ పెట్టాలంటే మనకు ఒక కమ్యూనికేట్ చేసే ఎబిలిటీ ఉండాలి, అక్కడికి యాక్సెస్ తెచ్చుకునే గుడ్ విల్ ఉండాలి. అవన్నీ దేవుడి దేవలు మాకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అది కమిటెడ్గా, ఫోకస్డ్గా విష్ణు గారి సహకారంతో, పార్టీ గారి నాయకత్వంలోని ఆశీస్సులతో వీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నియోజకవర్గానికి ప్రజలకు సంబంధించి ఇప్పటివరకు సంక్షేమానికి దూరమై అంటున్నారు. అనేక మంది పేద ప్రజలు ఎక్కువగా ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో పక్కా ఇళ్ల కోసమని దరఖాస్తులు చేసుకున్నవే దాదాపుగా 1000 సంఖ్యలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఏ రకమైన భరోసాతోటి, హామీలతోటి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మల్లాది విష్ణు గారు ఉన్నారు, వారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. విష్ణు గారు ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్మెంట్ చేశారో ప్రజలకు తెలుసు. దీన్ని ఒక ప్రయారిటీగా తీసుకుని హౌసింగ్ ఫర్ ఆల్, అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఇట్ ఈజ్ విజన్ కాదు, అది మా రెస్పాన్సిబిలిటీ. ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయటం, వాళ్ళతో సేవ చేయించుకోవడం కాదు. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. పక్కాగా ప్రజలందరికీ కూడా వాళ్ళ సమస్యల మీద పరిష్కారాన్ని చూపుతూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని ఇక్కడ ప్రచారం చేస్తున్న అభ్యర్థులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.